కోడిని మంచిగా కమురిచ్చి దాన్ని పసుపుతోని మస్తు రాకి దాని తర్వాత స్కిన్ తోనే మనం కడియపిచ్చి తెల్లాళ్ళు విత్ చికెన్ వండితే ఉంటది కదా వైబ్ అంటే అబ్బా సూపర్. ఒక్క నిమిషం జరాగు. ఏమైందిరా? ఇవ్వవాలుగా స్పైసీ అయింది కారం. రోజు లేచినంత లేట్ కాకుండా ఇలా కొంచెం తొందరనే లేచి పొద్దుగానే బ్రష్ దొరకకపోతే ఏళ్ళతో తోముకొని మరి పండ్లను దావత్ కి అయితే అటెండ్ అయిదామని పోతున్నాం. ఆ దావత్ ఏంటంటే తెల్లాలు విత్ కుండ చికెన్. జై సింగరేన్ అంటూ శ్రీరాంపూర్ అయితే దాటేసి మంచిగా తెల్లాలు ఎక్కడ దొరుకుతుందో అదే విలేజ్ కి పోతున్నాం. కొల్ల బాధను చూసినాక మంచి అనిపించాక ఇత్తులేసినా మీకు మళ్ళీ నూకలు బాకి లేవుగా ఇప్పుడే బుక్కులు మంచిగా అని కోడిని మంచిగా గమరించి దాని తర్వాత మంచిగా పసుపు దానికి నున్నగా రాపిచ్చి మనకు కావాల్సిన సైజు లో మన ముక్కలు కడియపిచ్చి ఇక బయలుదేరదాం అనగానే ఇవి చూడండి మూతంకర ఎట్లా పెట్టినాయి. మీరు అంతగానం ఎక్కువ ఆలోచించకుండా అసలే మీకు గుండెపోట్లు వస్తాయి మళ్ళా అని చెప్పి బుదరికిచ్చి అక్కడికి వెళ్ళి బయటపడ్డా. ఈ బిల్డింగ్ ను చూస్తే మస్తు అనిపించింది. ఇట్లాంటి బిల్డింగ్ ఒక రోజు ఎట్టి చేసి కట్టాలని ఆలోచన నాకు వచ్చింది. కానీ అప్పుడే నా సెల్కి ఒక మెసేజ్ కూడా వచ్చింది, తొందర నువ్వు రీఛార్జ్ చేసుకోవాలి. ఎందుకులే బిల్డింగ్ల గురించి ఇప్పుడు ఆలోచించడానికి అప్పటికి వెళ్ళిపోయినా. ఇక మన గౌడన ఈతకాలు గీసిండు, చెట్టు దిగిండు, ఆల్రెడీ మన కళ్ళు మనకు పొంగిత్తాడు. ఇక మావాడు ఉండి పుష్కర గౌడన ఒక మాట అన్నాడు. మాట అంటే చెడు మాట కాదు, మంచి మాటే. అబ్బా గౌడన ఏం మొత్తాను కళ్ళు మాత్రం సూపర్ ఉంటుంది అన్నాడు. అంతే. ఇక గౌడన రిప్లై ఏమి ఇచ్చిందంటే అదే ఉంది చెట్టుకి ఏది వెళ్ళిందో గదే నేను మొత్తానా అన్నాడు. ఇక మావాడు సూపర్ ఉందన్నా కూడా పాపం అవుతుంది అనుకుని అక్కడికి వెళ్ళి సీరియస్ స్పాట్ కి వెళ్ళిపోయినాం. బండ్లి ఒర్రెలకెళ్ళి నడవే అని చెప్పేసి 1 కిలోమీటర్ రాగా నడుచుకుంటా పోయినాం. అట్లనే కుండనెత్తుకొని మనం చికెన్ అంటే కుండ కోసం మంచి ఒక చిలిమ తయారు చేసి దానిలో నీటి వాటర్ వచ్చిన తర్వాత మన కుండనైతే ఫ్రెష్ గా అడిగేసి అండ్ మన కూరలో కావాల్సిన పచ్చిమిర్చి అండ్ ఉల్లిగడ్డ అండ్ కొత్తిమీర ఇతర కొన్ని కావాల్సిన సామాన్లు పక్కకు పెట్టుకొని ఇదేం స్టవ్ గమ్మతున్నది గ్యాస్ తో నడిచే స్టవ్ అనుకున్నారు. కాదు కట్టెలతో నడిచే పోయే. ఇది తెలిసిన వారి కోసం కాదు, తెలియని వారి కోసం చెప్తున్నా. ఎటువంటి ప్రమోషన్ అయితే కాదు, నాకు తెలిసిన విషయం నేను షేర్ చేసుకుంటున్నా అంతే. దీని లోపల ఎయిర్ బ్లోయర్ అయితే ఉంటుంది. సో దాంతో మనం అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఇది స్విమ్, ఇది మీడియం, ఇది హై. దీని వల్ల ఉపయోగం ఏంటంటే బయట ఎంత గాడిపు వచ్చినా కూడా మన మంట అయితే ఆరిపోతుంది. ఎందుకంటే దీనికి మన ఎయిర్ అడ్జస్ట్మెంట్ అనేది ఉంటది కనుక. ఇది ఛార్జింగ్ తో నడిచేది. చలో ఇంకా మన తెల్లాలి విత్ కుండ చికెన్ ఏ విధంగా సక్సెస్ అయింది, అసలు ఏమైంది అని చెప్పేసి పార్ట్ 2 లో చూసుకుందాం. సారీ మిత్రులారా, ఇప్పటికే డ్యూరేషన్ ఎక్కువ అయింది, అందుకనే పార్ట్ 1 వీడియో ఆపాల్సి వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్, డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్.